డ్రగ్స్ సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు విద్యా సంస్థలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత పీఈటీల లాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి అచ్చా తానాల్లో ముఖ్యమంత్రి గారు ఒకటి మనము స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం ఒక అద్భుతమైన యూనివర్సిటీని తీసుకొచ్చాము కానీ మన పిల్లలకి 11-12 ఏళ్ళకి అందుతుంది స్పోర్ట్స్ విద్య అది 5-6 సంవత్సరాలకు ప్రారంభం కావాలి అప్పుడు మనోళ్ళు మీరు కోరుకున్న ఒలింపిక్ మెడల్ మీరు కోరుకున్నట్టుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఠానాల్లో డాబు దర్భం ప్రదర్శిస్తే లోపటేయండి ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే నేరగాళ్ళకు కాదు హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నేను గతంలో మండల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన హోంగార్డు సోదరులు పడుతున్న కష్టాల గురించి మండల్లో నేను ప్రశ్నించిన వాళ్ళని సవరించాలి వాళ్ళకు కూడా ఒక జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి వాళ్ళ వేతనాలు పెరగాలి వాళ్ళకు భద్రత పెరగాలనేటువంటి మాట చెప్పిన మీరు తీసుకున్నటువంటి నిర్ణయం హోంగార్డులకు అంటే ఇది సరిపోయేటువంటిది కాదు అయినా కూడా కొంతలో కొంత ఊరటనిచ్చేటువంటి అంశం గత పాలకుడు కనీసం ఇది కూడా చేయలే ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి 2000 మందితో ఎన్డీఆర్ఎఫ్ వాహనాలు ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాలు తుపాకీతో సీఎం చిత్రంలో బట్టి దుబాయ్ సింగపూర్ తరహా మాల్స్ ఆయా దేశాల్లో పరిశీలన హైదరాబాద్లో ఏర్పాటు ప్రకృతి ఆధ్యాత్మిక పర్యాటకం అనుసంధానం 31 లోపు కొత్త విధానం అధికారులకు సీఎం ఆదేశాలు జారీ దుబాయ్ సింగపూర్ తరహాలో మాల్స్ రూపొందించబోతా ఉన్నారటగా ఇవాళ నల్గొండకు రేవంత్ బ్రాహ్మణ వెల్లెంలా లిఫ్ట్ వైటీపీఎస్ మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారట బహిరంగ సభకి అధిక సంఖ్యలో తరలి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.